యాత్ర 1 వచ్చిందమ్మో, యాత్ర 1 వచ్చినప్పుడు అప్పుడే ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ యాత్ర 2 స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు యాత్ర 2 ఎలక్షన్ ముందు వచ్చేసింది. అంటే ఇది అంతా కూడా జగన్ చేసేటువంటి పరిపాలన. రాజశేఖర రెడ్డి గారు ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమేమి పరిపాలన చేశాడు, ఆ యొక్క పాదయాత్రలు ఏమి ప్రజలకు హామీలు ఇచ్చాడు అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. అదే మళ్ళీ తన తనయుడు మళ్ళీ రాష్ట్రానికి తనను ఎన్ని కష్టాలు పెట్టినా కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర చేయూత తెలుగుదేశం పార్టీ కానీ ఇచ్చినా కూడా మళ్ళీ తనని అధిగమించుకొని ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి తనంటూ ఒక నిరూపించుకొని మళ్ళీ 150 సీట్లతో వచ్చి ప్రజలకు ఏమి కావాలి, మనం ఏమి ఇవ్వాలి అని చెప్పేసి 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సామాన్య మానవుడికి కూడా పరిపాలన అందిస్తూ ప్రతిది కూడా ఇంటికి దగ్గర చేరుస్తూ ప్రతి అవ్వాతాతలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా నేనున్నానంటూ ఒక భరోసా ఇచ్చి పరిపాలన చేశాడు. ఆ పరిపాలన అంతటా కూడా ఈ యాత్రలో చూపించడం జరిగింది. ఇంకా 3 పిక్చర్లు తీసినా కూడా ఇంకా దానికి రాజకీయానికి తను చేసేటువంటి పనికి ఇంకా ఉంటుంది. చెప్పాల్సిన చరిత్ర చాలా ఉంది. కాకపోతే రేపు ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క మనిషికి తెలియాలి, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ఏ కులాల వారికి ఏమి ఇచ్చాడు, ఏ కులానికి ఏం ఆదుకున్నాడు. ప్రతి సామాన్య మానవుడు కూడా ఒక నందిగాం సురేష్ గారు ఆయన ఒక స్టూడియో పెట్టుకుని నడుపుకున్నాడు. అలాంటి వ్యక్తి మాట కోసం నిలబడ్డాడని తను ఎంపీని చేశాడు. ఎందరో ఏమి లేనటువంటి స్థితిలో నుంచి ఎందరో ఆదర్శంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేని చేశాడు, ఎంపీలను చేశాడు, ఎమ్మెల్సీలను చేశాడు. నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సరే ఒకటారంటే రావచ్చు కానీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరు కూడా నమ్మిన వాళ్ళకి ముందు నేనున్నానని ప్రతి ఒక్కరికి అదే ఒక రాజ్యసభ సీట్ ఇస్తే 100 కోట్లు ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ₹1 ఆశించకుండా తనకి ఎవరైతే నమ్మకంగా ఉన్నారో ప్రతి మనిషికి కూడా న్యాయం చేశాడు. ఇప్పుడు మడగసిర ఎమ్మెల్యే అక్కడ లక్కప్ప అని అతను సీట్ ఇచ్చాడు. ఒక సామాన్య మానవుడు, ఒక ప్రెసిడెంట్. కానీ తనకున్నటువంటి మంచితనాన్ని బట్టి తనకున్నటువంటి పలుకుబడి అంటే ప్రజల్లో అలాంటి చాలామందికి ఇస్తున్నాడు. అది జగన్కే సాధ్యమైంది. జగన్ని ఎవరు ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఏం చేయలేరు. తన యొక్క ఆలోచనలు, తన తండ్రి ఆలోచనలు యావత్తు కూడా ప్రజల యొక్క ఆశీస్సులు మేమందరం కూడా ఆయనకి ఒక ఎన్నుదండగా ఉండి ప్రజలు కూడా ఇప్పుడు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ ఉద్యోగాలు, ఒక సచివాలయం ఉద్యోగం అంటే ఏంటి, మన ఇంటి దగ్గర తీసుకొచ్చాడు. ఆ రోజు ఎన్టీ రామారావు మనకి ముడుసు కర్ణాలు ఉండేవాళ్ళు. ముడుసు కర్ణాలు ఎన్టీ రామారావు దాన్ని రద్దు చేశాడు. అప్పుడు పటారి వ్యవస్థ ఉండేది, దాన్ని రద్దు చేశాడు. రద్దు చేసినప్పుడు తొగ్గులకు అన్నారు, కానీ మండలాలు తీసుకొచ్చాడు. మండలాల్లో ఒక 16 గ్రామాలకు మండలాన్ని ఏర్పాటు చేసి ఒక సుభిష్టంగా పరిపాలన నడిపాడు. అదే చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేసి పెట్టాడు. తర్వాత మళ్ళీ రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఘాట్లో పెట్టి పరిపాలన చేశాడు. అదేవిధంగా సచివాలయం తీసుకొచ్చాడు. ప్రతి ఇంటికి సచివాలయం వచ్చినట్టే. అసెంబ్లీ భవనంతో మనకు అవసరమే లేదు. విజయవాడ భావ సంవత్సరం, మంగళగిరి భావ సంవత్సరం మనకు లేదు. ప్రతి మనిషి కూడా ఇంటికాడికి వస్తుంది. ప్రతి ఒక్క గ్రామ వాలంటరీ ఇంటికి వచ్చి నీకేం కావాలి, నీకేం లేదమ్మా అని తీసుకొచ్చిస్తారు. ఇంకెంతకన్నా ఎవరు చేస్తారు పరిపాలన? ప్రతి రూపాయి కూడా తన పేదల కోసం ఖర్చు పెడుతున్నాడు. తనకంటూ ఒక అకౌంట్లో ₹1 వేసుకోవట్లేదు. తన నాయకులు కూడా ఎవరు తినేయట్లేదు. ప్రతి రూపాయి కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేమేంటి మా పరిపాలన ఎమ్మెల్యేకి ఉండే విలువ ఎమ్మెల్యేకి ఉంటుంది, కానీ గ్రామ సచివాలయం వచ్చింది మాత్రం ఎమ్మెల్యేకి విలువ ఏం తగ్గదు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్కి ఆయన విలువ ఆయనకు ఉంటుంది, మండలాధ్యక్షుడికి ఉంటుంది, ఎంపీటీసీలకు ఉంటుంది. ప్రతి ఒక్కరు రాబోయేది రేపు కార్యకర్తలు ఎంతో కొంత నిరుత్సాహంతో ఉన్నారని చెప్పేసి మనకు మాట చెప్పాడు. మీరు చేయండి, నేనున్నాను, 2 మెట్లు మేము లెక్కిస్తానన్నాడు. ఈసారి కంపల్సరీగా కార్యకర్తలు కూడా చేస్తాడు. మనం కూడా ఆలోచన ఉండాలి. మనకు కూడా జగన్ గారు చెప్పాడంటే చేస్తాడు. రుణమాఫీ అని అడుగుతున్నారు అందరూ. కాకపోతే మొత్తం ఆలోచన ఏ విధంగా ఉందో మనకైతే తెలియదు. కానీ 1,50,000 రుణమాఫీ చేస్తే మటుకు మనకు ఎటువంటి విధానం ఎదురే లేదు. ఎంతమంది వచ్చినా కూడా ఎదుర్కోగలుగుతాడు. తను ఏం చెబుతాడో ప్రజలు ఆలకిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మనిషి లబ్ధి పొందిన ప్రతి మనిషి ఆయనకి ఓటేస్తే చాలు 175 సీట్లు వస్తాయి. మళ్ళీ గెలుస్తాడు, గంటాపదం గెలుస్తాడు. ప్రతి పాత్ర కూడా తను ఏదైతే నిజం చెప్పాడో అదే చేశాడు. ఏదైతే నిజం ఉందో అదే చూపించాడు మూవీ. ఎక్కడా కూడా
ఇది ఎటువంటి ఇది లేకుండా చూపించాడు. రేపు రాబోయేదానికి కూడా ఆయన 2024, 2029 ఇంకొక మెట్టెక్కాడంటే ఇంకా ఆపేవాళ్ళు ఎవరు లేరు. అంతే. దట్ ఈజ్ జగన్. థ్యాంక్ యూ. తలుచుకొని మరి ఆ రుణమాఫీ మన వల్ల కాదు అని చెప్పేసి ఆ ఒక్క రీజన్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయారు అని చెప్పేసి ఇక్కడ మనల్ని పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం కూడా ఈ మూవీలో మనం చూసాం. కాబట్టి రాజకీయాలు అనేది ఒక మాట ఎంత అంటే ఒక కమిట్మెంట్కి ఎంత నిలబడి ఉండాలి అంటే మనందరం కూడా ఒక 5 కోట్ల మందికి రిప్రజెంటేషన్ ఒక నాయకుడు అనేది ఇక్కడ ఎంతో చాలా చక్కగా చూపించారండి. అది మాత్రం చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఫస్ట్ ఓటర్స్ ఎవరైతే ఓటు వినియోగించుకోబోతా ఉన్నారో వాళ్ళకి కావచ్చు, అలాగే కొంతమంది న్యూట్రల్గా డైలమాలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అని అయితే నేను చెప్తా ఉన్నాను. ప్రతి సీఎంకి ఇది ఒక ఇన్స్పిరేషన్ మూవీ అని చెప్పొచ్చా మేడం? నాట్ ఓన్లీ సీఎం అండి, ప్రతి పౌరుడికి కూడా ఇది రాబోయే మాలాంటి నాయకులకు కావచ్చు, ఎలాంటి యువతకు కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, అలాగే పెద్ద పెద్ద నాయకులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అనండి. నాట్ ఓన్లీ పొలిటీషియన్స్. డెఫినెట్గా నేను అదే చెప్తున్నాను, మళ్ళీ పీఠాన్ని అధిరోహించేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మా టార్గెట్ కూడా 175. వై నాట్ 175? డెఫినెట్గా 175 కొట్టి మరీ చూపిస్తాము. వెయిట్ అండ్ సీ ఫర్ దాట్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు చాలా నమస్కారం. సినిమా చాలా బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకు అందరికీ ఒక అంటే ఏదైనా ఇప్పుడు అందరికీ ఇంటింటికి వెళ్ళి చెప్పలేం కాబట్టి సినిమా చూస్తే ఏంటంటే అదొక అందరికీ తెలియజేయాలని ఒక థియేటర్కు సాధారణంగా 1000 మంది 2000 మంది వస్తూ ఉంటారు కాబట్టి అందరూ ఈ విషయాలు వాస్తవ పరిస్థితులు తెలుసుకోవటానికి ఇది ఒక నిదర్శనం చెప్పొచ్చు. అంటే ఇన్స్పిరేషన్ అవుతుందా సీఎం గారు? ఖచ్చితంగా. నెక్స్ట్ ఎలక్షన్లో ఎన్ని పార్టీలు గెలిచినా, ఎంతమంది వచ్చినా, ఏ తోక పార్టీలు వచ్చినా వై నాట్ 175? జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. అంటే ఇచ్చిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా చూపెట్టింది? బాగుందండి, అన్ని నిజాలే వాస్తవాలే కాబట్టి ఈరోజు సినిమా కూడా అందరు ఆదరిస్తున్నారు. డెఫినెట్గా సూపర్గా ఉంది సినిమా, ఇబ్బంది లేదు. అన్నయ్య చెప్పాడు, జగన్ అన్నయ్య చెప్పారు కాబట్టి ఇందాక స్టేట్ లీడర్ గారు రోజానమ్మ గారు కూడా చెప్పారు ఇందాక నుంచి ½ అన్ అవర్ నుంచి. అన్ని వాస్తవాలే, మేడం గారు చెప్పింది కూడా ఖచ్చితంగా, దాంట్లో చెప్పేది ఏం లేదు. వై నాట్ 175 తప్పదు, అంతే. ఇక వాస్తవం. మరి ఈసారి యాత్ర 3 సినిమా వస్తుందా మళ్ళీ? డెఫినెట్గా ముందు ఫ్యూచర్లో అది కూడా వస్తుంది అనేది నా ఉద్దేశం. వెయిటింగ్ ఫర్ యూ. అయితే ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే రానున్న కొత్త నాయకులకి, నూతన నాయకులకి జగనన్న ఈ ప్రభుత్వంలో అందరికీ అవకాశాలు ఇస్తారు. మరి ఇప్పుడే ఇందాక మనం మూవీలో కూడా చూసినట్టు మన నందిగాం సురేష్ అన్నయ్య కూడా ఎక్కడో ఏ స్థాయిలో ఉన్నా కూడా గుర్తించి అన్నయ్య చేతే చదివించడం, ఎంపీగా మేము సీట్ ఇస్తున్నామని చెప్పడం అనేది ఎంతో ఏవి లేని వ్యక్తులకు కూడా మరి ఈరోజు 50 కోట్లు 60 కోట్లు ఉన్నా కూడా సీట్లు లేని పరిస్థితి చాలా రకరకాలుగా ఉంది. అలాంటి పరిస్థితులకు కూడా జగనన్నయ్య దగ్గరుండి పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకు చివరిదాకా మాటిచ్చి గెలిపించుకోవటం అనేది ఒక జగనన్నయ్యకి తెలిసిన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ మాట 100%. వై నాట్ 175? మీరు ఎన్నిసార్లు అడిగినా మీడియా మిత్రులకు ఇదే మాట చెప్తాను. ఎందుకంటే తప్పకుండా విజయం అందే. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్, జై జగన్.